హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చి పండు మిరపకాయ పచ్చడండి. పండు మిరపకాయ పచ్చడి పాడవకుండా సంవత్సరం మొత్తం నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పండు మిరపకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు కొంచెం మనం పండు మిరపకాయ పచ్చడి అన్నంలో వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేమండి. మా ఇంట్లో అయితే ఈ పండుమిరపకాయ పచ్చడిని అందరం తింటామండి. ఎంతో ఇష్టంగా కూడా తింటాము. ఇది మనం చట్నీ చేసుకోలేనప్పుడు ఇడ్లీలోకి, దోసల్లోకి కూడా ఉపయోగిస్తారండి. నేనిక్కడ 2 కిలోల పండుమిరపకాయలైతే తీసుకున్నానండి. దాన్ని వాటర్‌లో వేసి శుభ్రంగా 1, 2 సార్లు కడిగానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పండుమిరపకాయలని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి 1 అవర్‌లో అవి వాటర్ అంతా పీల్చేసుకొని ఆరిపోతాయండి. మనం పండుమిరపకాయ తీసుకునేటప్పుడు కాయ నీరుతోటి చక్కగా ఉండాలండి. ఇలా తొడుములు పచ్చగా ఉండి కాయ నిగనిగలాడుతూ నీరుతో ఉంది అంటే మనకి పచ్చడికి పర్ఫెక్ట్‌గా ఉన్నట్లండి. ఇప్పుడు శుభ్రంగా ఆరబెట్టుకున్న పండుమిరపకాయలని తొడుములైతే తీసేసుకోండండి. తొడుములన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోండి. ఎందుకంటే తొడుముల దగ్గర ఎక్కడైనా వాటర్ ఉంటే కనుక అవి కూడా డ్రై అయిపోతుందండి. చూస్తున్నారు కదా, పండుమిరపకాయ శుభ్రంగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఈ ముక్కలకి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అప్పుడు మిరపకాయలు తొందరగా స్మాష్ అవుతాయి. పచ్చడి ఎప్పుడు కచ్చాపచ్చగా నూరుకోవాలండి. ఫస్ట్ వేసేటప్పుడు మిక్సీ పట్టేసాను చూడండి. దానిలోనే ఆ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుని నేను ఇక్కడ ఉప్పు వాడుతున్నానండి, రాక్ సాల్ట్. కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మిగిలిన ముక్కలన్నీ కూడాను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పండుమిరపకాయ తొక్కులోకి నేను ఇక్కడ ముందుగానే 400 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నానండి. కారం ఎక్కువ ఉంటే 400 గ్రాముల వరకు పడుతుంది. కారం తక్కువ ఉంటే 300 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. నేను తీసుకున్నది కారం మిరపకాయలు కాబట్టి నేను ఇక్కడ 400 గ్రాముల వరకు చింతపండు అయితే వేస్తున్నానండి. చింతపండు పిక్కలేమీ లేకుండా చింత గింజలు తీసేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ చింతపండుని ఇప్పుడు మనం పేస్ట్ చేసిన పేస్ట్లోకి వేసేసి మొత్తం ఒకసారి కలిసేలా గరిటెతో కదుపుకోండి. చింతపండు, పండుమిరపకాయ తొక్కు 2 బాగా కలిసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక బౌల్లో కానీ పెట్టేసి మూత పెట్టేసి 3 డేస్ నుంచి 5 డేస్ వరకు ఊరబెట్టండి. ఇట్లా చేయడం వల్ల పండుమిరపకాయ తొక్కులోని రసం మొత్తం చింతపండుకి పట్టి చింతపండు కూడా నాని 2 బాగా మిక్స్ అవుతాయండి. ఈ చింతపండు పులుపుకి పండుమిరపకాయలో ఉన్న కారం కూడా చాలా తక్కువ అవుతుందండి. ఇప్పుడు 3 డేస్ తర్వాత మూత తీసి పండుమిరపకాయ తొక్కుని మళ్ళీ ఒకసారి గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కిలోల వరకు తీసుకున్నాను కాబట్టి గ్రైండర్లో వేసి నేను 2 టైమ్స్ వరకు గ్రైండర్లో వేసి రుబ్బుకున్నానండి. కొంతమంది పేస్ట్ లాగా చేసుకుంటారండి, కొంతమంది కచ్చాపచ్చగా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాగా పేస్ట్ లాగా అయితే చేయట్లేదు, మీడియంగా చేసుకుంటున్నానండి. గింజ నలిగితే సరిపోతుంది. నేను ఇక్కడ గింజ నలిగిపోయే వరకు రుబ్బుకున్నానండి. ఇప్పుడు పండుమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మిగిలిన పచ్చడి కూడా రుబ్బుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. నేను ఏ బేసిన్లో అయితే తాలింపు పెట్టుకుంటానో అదే గిన్నెలోకి తీసుకున్నానండి. చూసారు కదా, పండుమిరపకాయ తొక్క అయితే కంప్లీట్గా మనకి నలిగిపోయిందండి. ఇప్పుడు పోపుకి కావాల్సింది మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఈ పచ్చడిని అయితే కంప్లీట్గా పోపు చల్లారిపోయిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలండి. ఈ పచ్చడి మరింత టేస్ట్ పెంచడానికి నేను ఇక్కడ 10 నుంచి 15 వరకు ఎల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీ పట్టేసుకుని ఎల్లుల్లిపాయ పేస్ట్ ఒకటే వేసుకుని ఈ పచ్చడిలో కలిపేస్తున్నానండి. పచ్చడి రుచి చాలా పెరుగుతుందండి ఇలా చేయడం వల్ల. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు, మేమైతే వేసుకుంటామండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని 2 కిలోల పండుమిరపకాయ పచ్చడికి నేను ఇక్కడ అరకిలో వరకు ఆయిల్ తీసుకున్నానండి. కావాలి అనుకుంటే మీరు 600 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు.
నేను 500 గ్రామ్సే తీసుకుని దానిలో ఒక గుప్పుడు పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులు చిటాపటా అయిన తర్వాత 10 నుంచి 15 వరకు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నానండి. ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని స్టవ్ ఆపేసి పోపు మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలండి. వేడి అనేది అస్సలు ఉండకూడదు. కంప్లీట్గా చల్లారిపోయింది చూసారు కదా. ఇలా చల్లారి పెట్టుకున్న పోపుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పండుమిరపకాయ పచ్చళ్ళు అయితే వేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం పచ్చడి బయటే పెట్టినా కూడాను ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పోపు అంతా మిక్స్ అయ్యేలాగా పండుమిరపకాయ పచ్చడిని కలుపుకోండి. నేను చెప్పిన పద్ధతిలో కనుక పండుమిరపకాయ పచ్చడి మీరు చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. నేను ప్రతిసారి ఆవకాయ పచ్చడి అయినా పండుమిరపకాయ పచ్చడి అయినా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయనండి, కంప్లీట్గా బయటే పెడతాను. అంతేనండి, సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పండుమిరపకాయ పచ్చడి అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.